పెద్దపల్లి జిల్లా గోదావరికని స్టేడియంలో జరిగిన సింగరేణి సంస్థ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు హర్కర వేణుగోపాలరావు, సింగరేణి సంస్థ సీఎండీ బలరాం, స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని యువతి యువకులతో పాటు సింగరేణి వ్యాప్తంగా రామగుండం 1, 2, 3 ఏరియాలకు సంబంధించిన యువతి యువకులు వేలాది మందిగా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 100 కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచనలతో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు అత్యంత ఆదరణ వచ్చిందని ప్రభుత్వ ముఖ్య సలహాదారులు హర్కర వేణుగోపాలరావు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఒక సమాలోచనతో ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని 60,000 మందికి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాంట్లో మేము మా అభ్యర్థన మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం. దాదాపు చూస్తా ఉన్నారు మీరు, వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది. ప్రజాప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత సింగరేణి కాలనీస్ లోపల ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరున్నటువంటి బలరాం నాయక్ గారిని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయటం, అనేక రిఫార్మ్స్ లోపల భాగంగా దాదాపు 3,000 ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావటం, రాష్ట్ర ప్రభుత్వం లోపల గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ జరిగిన విధంగా 56,000 ఉద్యోగాలు ఆర్డర్స్ అందరికి కూడా ఒక ప్రజా కార్యక్రమం లోపల ఒక ఎల్బీ స్టేడియం లోపల పబ్లిక్ లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సమక్షం లోపల ఇట్లాంటి ఇవ్వటం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశ లోపల ఈరోజు ఈ జాబ్ మేళా రామగుండం లోపల నిర్వహించడం, స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండీ గారిని విజ్ఞప్తి చేయడం,